హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మదర్స్ డే కదా, అందరికీ శుభాకాంక్షలు. అమ్మలేని లోటేను. ఎంతమంది ఉన్నా కానీ అమ్మ అనేది కంపల్సరీ ఉండాలి. ఎన్ని బాధలున్నా ఎన్ని బాధలున్నా కానీ మనకి అమ్మ అనేది కంపల్సరీ మనకి చల్లగా చూసుకునేది, జాగ్రత్తగా చూసుకునేది. అందుకని చెప్పి నా కూతురు కొడుకు ఇద్దరు కూడా ఈ కేకు తెప్పించారనమాట. నాకెటు అమ్మ లేదు, పైన చనిపోయిందనమాట. ఇక చనిపోయిన అమ్మకి నేను హ్యాపీ మదర్స్ డే అమ్మ చెబుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వీళ్ళిద్దరైతే కేక్ అయితే ఆగడం లేదు. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా అమ్మ ఉన్నప్పుడు మనకి ఆ వాల్యూ అనేది తెలియదు, అమ్మ లేనప్పుడే తెలిసిద్ది అనమాట. అందుకని చెప్పి అమ్మ ఉన్నప్పుడు చక్కగా జాగ్రత్తగా చూసుకోండి. అమ్మ లేని లోటు అనేది నాకు బాగా తెలుస్తుంది, ఎవరి అమ్మ వాళ్ళకేనని. ఇప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మ ఉన్నట్టయితే కనీసం సంవత్సరానికి ఒకసారన్నా ఒక శారీ కానీ లేకపోతే తినేవి కానీ ఏవైనా కానీ నా కోసం ఎదురు చూస్తూ ఉంచేది అమ్మ. కానీ అమ్మ లేదు. అమ్మతో పాటు దేవుడు నాన్న కూడా తీసుకెళ్ళిపోయాడు, ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోయారు. కానీ అదనేది నాకు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉండిద్ది అనమాట. కానీ ఆ బాధ అంతా పోవడానికి నా కూతురు, నా కొడుకు, మా ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. నేను ఏది అడిగినా కానీ కాదనుకోకుండా నాకు ఎంతో ఇష్టంగా, మా అమ్మ నాన్న లేకపోయినా నాకు ఎంతో ఇష్టంగా మా ఆయననైతే మా దేవుడు ఇచ్చాడు. నా కోసం ఏదైనా కానీ అది కావాలి అంటే తీసుకొచ్చేస్తారు. తల్లి తండ్రి లేకపోతే ఆ బాధ చాలా ఇదిగా ఉండిద్ది. కాకపోతే అలాంటి బాధ అనేది లేకుండా నన్ను ఎప్పుడు హ్యాపీగా మా ఆయన మటుకి నా పెదాల మీద నవ్వు ఉండేదైతే చూస్తారు. చిన్న బాధ వచ్చి నేను బాధపడుతున్నా కూడా ఏమైంది ఏంటి అని చెప్పి ఎంతో బాధపడతారు. ఆయనకి ఎన్ని బాధలు ఎన్ని ఉన్నా కానీ నన్ను మటుకి బయటికి వెళ్దాం, ఏమైనా తింటావా, ఏమైనా తాగుతావా అని చెప్పి రోజు కూడా మంచిగా అడుగుతారు. అట్లా చేయకూడదే, కట్ చేయాలి కదా నేను. నేను వీడియో తీసుకుంటున్నాను కదా, పొనుగో. వాళ్ళు ఇప్పుడు కేక్ బాగుందంట, వెనీలా కేక్ అనమాట. సింపుల్గా మొన్న నిక్కీ బర్త్డేకి తీసుకొచ్చారు కేకు, అదైతే బాగాలేదు. ఇక అందుకని చెప్పి ఇదైతే సింపుల్గా బాగుంది, వెనీలా కేకు. ఇది తెప్పించింది అనమాట జాను సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటంటే సంగతులు, వేసవి వచ్చింది కదా, పచ్చళ్ళు చేయాలి, మామిడికాయ పచ్చడి. ఇంక మేమైతే ఏ పచ్చడి చేయలేదు. మొన్న ఊరు వెళ్ళాము కానీ ఇంకా కాయలు తయారవ్వలేదని పచ్చడి చేయలేదు, మామిడికాయ పచ్చడి. ఇంకా అదొకటేను. ఇంకా ఏ పచ్చడి చేసినా కానీ మా ఇంట్లో జానును మా అల్లుడు వెంకట అసలు అదే పనిగా తింటారనమాట, వేడి. ఇక అందుకని చెప్పి నేను మామిడికాయ పచ్చడి ఒకటే చేస్తున్నాను, ఇంకే పచ్చళ్ళు లేవు. ఇంకా అది ఫ్రెండ్స్, ఈరోజు అయితే అందరూ కూడా చక్కగా అమ్మకి విషెస్ చెప్పుకొని కేక్ అయితే కట్ చేయండి. మీ ఇష్టం. కేక్ అనేది ఏమీ సాంప్రదాయకం కాదు, ఎవరికైనా హెల్ప్ చేసినా పర్వాలేదు. ఇక నాకైతే జాను అమ్మ నువ్వు కట్ చేయి అని చెప్పి తెప్పించింది అనమాట. మీ మమ్మీకి ఏమి ఇచ్చారు మీరు? గిఫ్ట్ ఇచ్చారా? ఏమిచ్చారు? పైసలు ఇచ్చారా? ఎంతెంత ఇచ్చారు? 200. ఆ కేక్ 500 పెట్టి చెప్పించింది జాను. మీరు వేస్ట్ ఫెలోస్. 200. 200కి ఏమొచ్చిద్దే? ఏమొచ్చింది 200కి? ఇంకో క్యాండిడేట్ ఏడి అనుకుంటున్నారా? ఇది జయదేవ్ అయితే నిద్రపోతున్నాడు అనమాట. జయదేవ్ సర్కార్ గౌడ్ అనమాట. పేరు బాగుందా? ఎందుకంటే సర్కార్ అనేది మా బావ యాడ్ చేశారు పక్కన. సర్కార్ అంటే చాలా బాగుంది, డిగ్నిటీగా ఉందని. మొన్నటిదాకా అయితే జయదేవ్ అని చెప్పి పెట్టాం, ఇప్పుడు మటుకి జయదేవ్ సర్కార్ గౌడ్ అని పెట్టామన్నమాట. చాలా బాగుంది అసలు, పేరు మటుకి చాలా డిగ్నిటీగా ఉంది సర్కార్ పెట్టిన తర్వాత. మరి నా వీడియోలో పక్కన గురుగురు అంటే ఇలాగే ఉండింది. ఇప్పుడు మాట్లాడు. బేబీ రత్నం. ఇదిగోండి మా బాబా అయితే బయటికి వెళ్ళాడు అనమాట. మా పాప అయితే నాకు తల్లి తర్వాత తల్లి. ఏ కష్టం వచ్చినా కానీ
నాకు మా అమ్మ లేని లోటు నా తల్లి తీర్చిద్ది అనమాట. నాకు కొంచెం బాధగా ఉన్నా అమ్మ అలాగా ఇలాగా అని చెప్పి మంచి చెడు చెప్పిద్ది అనమాట. ఆగండి ఆగండి, తినేయాలని చేస్తుందా? కానీ ఒకళ్ళని తీసుకెళ్తే దేవుడు ఇంకొకటి ఇస్తాడని చెప్పి అది మటుకి కంపల్సరీ నమ్మండి ఫ్రెండ్స్. అమ్మ నాన్న లేరు, కాకపోతే నాకు ఆ బాధ లేదు. ఎందుకంటే అమ్మ నాన్న లేరు అని చెప్పి బాధ లేదు అనుకుంటున్నారా? నా కూతురు మా ఆయన అయితే నన్ను అసలు చాలా జాగ్రత్తగా ఒక చిన్న గాజు బొమ్మెళ్ళే చూసుకుంటారు. చాలు నాకు ఈ జీవితానికి. వాళ్ళిద్దరూ నన్ను చూసుకున్న ఇదైతే నేను ఇంకేం చెప్పలేను మాటల్లో. నా తల్లి తండ్రి కన్నా ఎక్కువ చూసుకుంటారు నా కూతురు మా ఆయన. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఈ బాయ్ చెప్పండి, తర్వాత తిందురు. ఇంకా ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను. వీళ్ళైతే నన్ను కేక్ అట్టి పెట్టేదట్లేదు. ఆగండి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నీకు ఇష్టం ఉండిద్దే.